ఉదయకాల సమయంలో మొదటిగా మనకు ఇటువంటి క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి, ఇటు సహవాస భాగ్యాన్ని దయచేసిన మన తండ్రిని దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో వాక్యం ఇటు ఈ గ్రూప్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో మనము నీతిమంతులను తీర్చబడటం, నీతిమంతులుగా తీర్చబడుట అనే పాఠాన్ని ప్రారంభించుకొని, నీతిమంతుడు అంటే ఏంటో కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యము నుండి మనం చదువుకున్నాం. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏంటో ఆ వివరణ మనము ధ్యానిద్దాం. ఇందులో మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించితే, ఈ నీతిమంతులుగా తీర్చబడుట అంటే నీతిమంతులుగా లెక్కించబడటం, నీతిమంతులుగా దేవుని చేత ప్రకటించబడటం. దేవుడు విశ్వాసిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. అతన్ని నిజముగా నీతిమంతునిగా మార్చాడు. నీతిమంతునిగా ప్రకటించటం వేరు, నీతిమంతునిగా మార్చడం వేరు. నీతిమంతులని తీర్చడం ఒక చట్టపరమైన పదం. అంటే ఇది ఒక లీగల్ అడ్వైస్ అన్నమాట. అంటే చట్టబద్ధమైన విధానం. అతన్ని మంచి స్థితి లేక అతన్ని మంచిగా మార్చడం కాదు. మానవ న్యాయస్థానంలో అంటే మనం ఈ లోకంలో చూసే కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో చట్టం జడ్జి కంటే పైన ఉంటుంది. అంటే జడ్జి గారు కూడా, న్యాయాధిపతి కూడా చట్టానికి లోబడే ఉంటాడు. చట్టం కిందనే ఉంటాడు. చట్టానికి అతీతుడు కాదు. అందుకే కొన్నిసార్లు న్యాయమూర్తులను కూడా శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు న్యాయాన్ని తమ చేతుల్లో తీసుకొని లంచగొండులై తప్పుడు తీర్పులు చేసినప్పుడు, ఆ దోషులను నిర్దోషులుగా ప్రకటించినప్పుడు, అది కొంతకాలానికైనా బయటికి వస్తే మరలా ఎంతో మందిని దోషులుగా నిర్దోషులుగా తీర్చిన ఈ న్యాయమూర్తిని దోషిగా ఎంచే సంఘటన జరుగుతుంది. ఎందుకంటే న్యాయాధిపతి కూడా లేక న్యాయమూర్తి కూడా చట్టం కిందనే ఉంటాడు. ఇది మనం గ్రహించాలి. అయితే దేవుని న్యాయస్థానం ఎలా ఉంటుంది? దేవుని యొక్క న్యాయస్థానంలో చట్టం అనేది దేవుని కింద ఉంటుంది, అంటే జడ్జి కింద ఉంటుంది. ఈ రెండు మానవ న్యాయస్థానానికి, దేవుని యొక్క న్యాయస్థానానికి, మానవ జడ్జిమెంట్కి, దేవుని జడ్జిమెంట్కి ఉన్న వ్యత్యాసం. మానవ న్యాయస్థానాల్లో చట్టానికి కిందనే, అంటే చట్టానికి లోబడే ఉంటాడు న్యాయమూర్తి. చట్టాన్ని అనుసరించే అతను న్యాయమూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కోర్టులో, దేవుని న్యాయ పరిధిలో అవసరమైతే చట్టాన్ని కూడా రద్దు చేయగలిగిన వాడు, చట్టాన్ని కూడా ఎదిరించగలిగిన వాడు దేవుడు. ఇది మనం గ్రహించాలి. దేవుని యొక్క న్యాయస్థానంలో ఇది జరుగుతుంది. ఇది మనం గ్రహించవలసిన వారం. అంటే రెండిటికి ఉన్న వ్యత్యాసం. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని
నిర్దోషిగా, నీతిమంతునిగా తీర్చే సామర్థ్యం కలిగిన వాడు. ఈ దేవునికి మాత్రమే సాధ్యమైన విషయం. దేవుడు మాత్రమే దీనిని చేయగలడు. మనం గ్రహించాలి. చట్టం ప్రకారం దేవుని న్యాయస్థానంలో నేరస్తుడైన విశ్వాసి దేవుని తీర్పు సింహాసనం ముందుకు తీసుకురాబడతాడు. ఎందుకంటే చట్టపరంగా అతడు అన్యాయస్తుడు, లేక పాపి, లేక దోషి, లేక అపరాధిగా ఎంచబడినవాడు. అపరాధిగా ఎంచబడిన ప్రతి ఒక్కడు, పాపిగా దోషిగా ఎంచబడిన ప్రతి ఒక్కడు కోర్టుకు రావాలి, అనగా దేవుని న్యాయస్థానానికి రావాల్సిందే. దేవుని తీర్పు సింహాసనం ముందుకు ఖచ్చితంగా తీసుకురాబడతాడు. మరియు నిర్దోషిగా దేవుని చేత ప్రకటించబడతాడు విశ్వాసము ద్వారా. దేవుడు తన చట్టం కంటే ఆయన పైనున్నవాడు. చట్టం ఆయన కిందే ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక సాదృశ్యాన్ని లేక ఒక ఉదాహరణని మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఈ దృశ్యంలో దేవుని న్యాయస్థానం, మానవ న్యాయస్థానం రెండు ఉంటాయి. దేవుడే న్యాయాధిపతిగా, మానవుడే న్యాయాధిపతిగా ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారో మనం ఇక్కడ చూద్దాం. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వరనని నాతానుతో అనెను. జడ్జిమెంట్ జరిగిపోయింది. ఈ జడ్జిమెంట్ ఇందులో అతనికి ఏమి శిక్ష విధించాలి అని నాతాను గారు అడగలేదు. మీరు ఏం చేస్తారు అని కూడా ఆయన అడగలేదు. కానీ ఊహించకుండా వెంటనే న్యాయాధిపతిగా లేక రాజుగా ఉన్న ఈ యొక్క రాజుగారు తీవ్రమైన కోపంతో లేచి నిశ్చయముగా అన్నాడు. మరలా యెహోవా జీవము తోడు అన్నాడు. బహుగా కోపగించుకున్నాడు. ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. పైగా ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వనని నాతానుతో అనెను. అంటే ఇది ఉపమానం.
ఈ ఉపమానంలో పాత్రలు వేరు. ఈ పాత్రలలో ఆ కనికరం లేకుండా తన పొరుగువాని గొర్రెపిల్లను తీసుకున్నవాడు దావీదే. చూడండి 7 సాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే అన్నాడు. అంతే. అంటే ఇప్పుడు దావీదు మానవ ప్రకారం మరణపుత్రుడు. ఆయన్ని చట్టానుసరించి చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీ పొరుగు అని చట్టాన్ని చెప్ప సొంతగా కోపం చెప్పలేదు. కాబట్టి ఇది చేసిన వాడు దావీదే. దావీదు తన పొరుగు అని ఆశించాడు. అది ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. తప్పిపోయాడు. రెండవది వ్యభిచరించకూడదు. అది కూడా ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అది తప్పిపోయాడు. తర్వాత నరహత్య చేయకూడదు అన్నాడు. అది కూడా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అది కూడా తప్పిపోయాడు. అంటే 3 ఆజ్ఞలు అతిక్రమించాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 ఆజ్ఞలు అతిక్రమించి చట్ట ప్రకారం శిక్షించబడవలసిన వాడు దావీదు. ఇది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా దావీదు ఆ మనుష్యుడు మరణపాత్రుడు అని ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అని ఆయన తీర్పు తీర్చేశాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ వెంటనే దావీదు వైపు వేలు చూపుతూ నాతాను ఆ మనుషుడు నీవే అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నాతాను ద్వారా దావీదుతో. ఇప్పుడు 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుని తీర్పు ప్రారంభమైంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దావీదుతో దేవుడు నీ తీర్పు నీవే తీర్చుకున్నావు కాబట్టి నీ తీర్పు ప్రకారం నీకు జరుగునుగాక అని చెప్పలేదు. దేవుడు తన తీర్పుని వినిపిస్తున్నాడు. ఆయన తీర్పు ఆయన తీర్చేశాడు. కానీ దేవుని తీర్పు దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలా జాగ్రత్తగా చూడండి. అంటే ఇప్పుడు మానవ చట్ట ప్రకారం అంటే మనిషికి దేవుడిచ్చిన ఆ చట్ట ప్రకారం ఆ రాజ్యాంగ ప్రకారం దావీదే తీర్పు తెచ్చాడు. ఆ మనుష్యుడు నిశ్చయముగా మరణపాత్రుడు, చంపేయాలి వాడిని అన్నాడు. కానీ దేవుడు చంపేలా. దావీదే ఒప్పుకున్నాడు నేను పాపము చేసేది అని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నాతాను అంటున్నాడు నీవు చావకుండున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే దేవుని న్యాయస్థానం చట్టానికి అతీతమైంది.
చట్టబద్ధంగా మానవ చట్టబద్ధంగా అయితే అక్కడ దాన్ని ఎవరు మార్చలేరు. చావవలసిన వాడు ఉరిశిక్ష అయిపోయింది అంటే ఇంకా ఉరి తీయబడవలసిందే. ఆ కోర్టు గారికి క్షమాపణ పత్రం పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు క్షమాభిక్ష అనేది దొరకక ఉరి తీయబడిన ఖైదీలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా బయట దేశాల్లో అక్కడ శిక్షలు ఇంకా చాలా వేరుగా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఏ దేశంలోనైనా మానవ న్యాయస్థానం ఒక శిక్ష విధించిందంటే, తీర్పు అనేది వచ్చిందంటే ఇక దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కానీ దేవుని యొక్క న్యాయస్థానంలో దేవుడు కనికరం ద్వారా, కృప ద్వారా శిక్షార్హమైన వానిని కూడా వానికి క్షమాభిక్ష అనుగ్రహించి వానిని మరలా నీతిమంతునిగా ఎంచే అధికారము, చట్టానికి అతీతమైన అధికారము దేవునికి ఉంది. ఈ రెండు మానవ న్యాయస్థానానికి, దేవుని న్యాయస్థానానికి ఉన్న వ్యత్యాసం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేది జాగ్రత్తగా గ్రహించాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో నీతిమంతుడిగా ఎప్పటికీ కూడా అవలేడు. ఇది గ్రహించాలి మనం. అంటే మనం బాప్తిస్మం పొంది రక్షించబడినంత మాత్రాన మనలో నీతి అనేది ఉందా? ఒకవేళ నీతిమంతులమైతే మరలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాము? మరలా ఎందుకు మోసగిస్తున్నాము? మరలా ఎందుకు వ్యభిచరిస్తున్నాము? ఇది గ్రహించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక సంఘానికి రాయబడింది. సంఘము అంటే ఎవరు? రక్షించబడిన వారి యొక్క సమూహం. వారిని దేవుడు పరిశుద్ధులు అంటున్నాడు. 17వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, మీ చిత్తవృత్తి యందు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎందుకు ఈ బోధ చేయాల్సి వస్తుంది? ఈ బోధ ఎందుకు పౌలు గారు చేశారు?
కొరింథీ పత్రికలోకి వస్తే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో సంఘములో విభజనలు ఏర్పడ్డాయి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు. ఆ 1వ అధ్యాయంలో వారిలో విభజనలు ఏర్పడ్డాయి. 3వ అధ్యాయం దాకా వారి గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడవలసి వచ్చను, మీరు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు అన్నాడు. ఎందుకు వారు అలాగున్నారు? రక్షించబడిన వారే. ఇక 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఒకడు అక్కడ అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అన్నిలో కూడా ఇలాంటి జారత్వం జరగదు అన్నాడు. రక్షించబడిన వారే. ఆ తర్వాత మనము 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో ఇంకా ఎన్నో విషయాలను అక్కడ అంటే ఒకరి మీద ఒకరు ఆ లోకానికి తీర్పు తీర్చవలసిన క్రైస్తవులు కోర్టులకు ఎక్కుతున్నారు, అన్యుల చేత తీర్పులు తీర్పించుకుంటున్నారు. దాన్ని అక్కడ ఖండించాడు. 7వ అధ్యాయంలో జారత్వం జరుగుతుంది కాబట్టి వివాహాన్ని చేసుకోండి అని చెప్పాడు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహార్పితమైన దాన్ని తింటున్నారు కనుక విగ్రహార్పితమైన దాన్ని తినకూడదు అని 8వ అధ్యాయం దగ్గర నుంచి 11వ అధ్యాయం వరకు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఈ లోపాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇవన్నీ ఎవరు చేశారు? రక్షించబడని వారా? రక్షించబడిన వారా? రక్షించబడిన వారే. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మనం పత్రికలన్నీ కూడా చూసినప్పుడు పౌలు గారు రక్షించబడి మరలా పాపులైపోయిన వారిని గురించి మాట్లాడుతున్నారు కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుడు మనల్ని నీతిమంతుడుగా ఎంచుకుంటున్నాడు. చట్టాన్ని కూడా రద్దు చేసి, చట్టమా నువ్వు నోరు మూసుకో, ఇతడు నా కుమారుడు, ఇతన్ని నేను నీతిమంతుడిగా చేస్తున్నాను, ఎంచుకుంటున్నాను. చట్టమే ఉంటుందంటే వాడు పాపి అంటుంది. అయినా సరే నేను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాను, నా కుమారుడు అని చట్టానికి అతీతంగా తీర్పు తెచ్చి నీతిమంతునిగా చేసుకున్నాడు. కానీ వాస్తవంగా నీతిమంతునిగా ఎంచబడిన ఈ వ్యక్తిలో నీతి లేదు, దుర్నీతి ఉంది. అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని నీతిమంతునిగా ఎంచాడు కనుక మనం బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపపడి నీతిమంతులుగా జీవించే ఒక ప్రక్రియను మనం ప్రారంభించాలి. నీతిమంతుడిగా అంటే నీతిమంతుల యొక్క గుంపులోనికి మనం తీసుకెళ్లి పెట్టాడు. దుర్నీతి పరులు గుంపులో పెట్టలా, మనల్ని తీసుకొచ్చి నీతిమంతులు ఎక్కడ ఉంటారో అక్కడ పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో నా ప్రభు నా రక్తము ద్వారా నన్ను నీతిమంతునిగా చేశాడు, నీతిమంతునిగా ఎంచుకున్నాడు, నాలో నీతి లేదు, ఇక మీదట నేను నీతిమంతునిగా జీవించాలి, నీతిమంతునిగా మార్చబడాలి, క్రీస్తు సారూప్యంలోనికి నేను రావాలి అనే ఒక నూతన జీవన ఆరంభాన్ని మనం ప్రారంభిస్తాం. ఆ ప్రారంభించిన ఆ నూతన జీవన ఆరంభంలో నీతియుక్తమైన జీవితం సాధించటానికి పోరాటం చేస్తూ ఉంటాం. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని అణగద్రొక్కుతూ ఒక నవీన స్వభావానికి రావటానికి మనము తీవ్రంగా శ్రమించాలి. ఇది గ్రహించాలి మనం. కనుక ఇక్కడ నీతిమంతుడుగా తీర్చడం అంటే ఆయన ఎంచుతున్నాడు నీతిమంతుడిగా, మనం నీతిమంతులం కాదు.
మనము నీళ్ళలో మునిగి బయటికి వచ్చినంత మాత్రాన మనం నీతిమంతులం కాలేదు. అప్పటి వరకు కూడా మనం పాపులమే. అప్పటి వరకు కూడా మనం దోషులమే. అప్పటి వరకు మనం అపరాధులమే. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారమే. కానీ మన విశ్వాసము అంటే నేను నా పాపాలు ఒప్పుకుంటే, నేను మారు మనసు పొందితే, నేను విశ్వసిస్తే దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చుతాడు అనే విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ద్వారా ఆ విశ్వాసంతో జతకట్టిన మిగిలిన విషయాల ద్వారా, వాటిని చేయుట ద్వారా మనము దేవునికి నీతిమంతులుగా, అంటే దేవుని దృష్టికి లేక దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడతాం. ఇది గ్రహించాలి. అక్కడ నుండి నీతి కార్యములు చేయుటకు దేవుని వాక్యపు వెలుగులో మన జీవన విధానాన్ని ప్రారంభిస్తూ ఉంటాం, కొనసాగిస్తూ ఉంటాం. అందుకే పౌలు గారు 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం 6, 7 వచనాల్లో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటాడు. ఈ 3 పనులు జరగాలి. ఈ 3 పనులు దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతటిలో నీవు సాధించాలి. దేవుడు నీకు ఒక నవీన జీవితాన్ని అనుగ్రహించి నిన్ను నీతిమంతునిగా ఎంచి, నీతిమంతుని గుంపులో చేర్చి, అనగా సంఘములో చేర్చి, నీతియుక్తమైన జీవితము జీవించే అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది నీతిమంతుడిగా తీర్చబడటం అంటే. అంతేగాని మనం నీతిమంతులు కాదు. అంటే నీతియుక్తమైన అంటే ఎలాంటి దోషము లేని నేచర్, అనగా స్వభావం ఇంకా మనలో లేదు. అంటే రక్షించబడిన వెంటనే ఆ స్వభావానికి అతీతులుగా మనం మారిపోలేదు. అది ఇంకా లోపల ఉంటూనే ఉంటుంది. దాన్ని సమూలంగా మనము దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సహవాసం ద్వారా ఆ ప్రాచీన స్వభావపు మూలాలను మనం పెరికివేయాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్చబడాలి. అలా మార్చబడే ప్రక్రియ దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మానవ న్యాయస్థానంలో నేరస్తుడు క్షమాపణ పొందవచ్చు, పొందకపోవచ్చు. నేరం క్షమించబడవచ్చు. కానీ ఒకవేళ న్యాయమూర్తి ఏ దృక్పథంలోనైనా అతడు ఉరిశిక్షకు పాత్రుడు, ఇతన్ని ఉరిశిక్ష తీయాలి అని తీర్పు ప్రకటించిన తరువాత కూడా కొన్నిసార్లు నేరం క్షమించబడవచ్చు. కానీ దానికి కావలసిన, అంటే ఆ నేరానికి కావలసిన వెల, అనగా పెనాల్టీ ఎవరు చెల్లించరు. పాపము వెల అడుగుతూనే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. దేవుని న్యాయస్థానంలోకి వచ్చేసరికి అలా కాదు. అతడు చేసిన అన్ని పాపాలకు శిక్ష చెల్లించాలి. దేవుడు క్షమించి వదిలేస్తే పాపం పాపంగా ఉండిపోదు. దానికి ఎవరో ఒకడు శిక్ష అనుభవించాలి. దేవుడు ఒకవేళ తీర్పు రద్దు చేసి ఉరిశిక్ష తీయబడటానికి ఇతడు పాత్రుడు అని చెప్పినా, లేదు అలాంటి శిక్షను రద్దు చేయాలని చెప్పినా, శిక్ష మాత్రం ఎవరో ఒకరు అనుభవించాలి. అది ఇక్కడ దేవుని యొక్క చట్టం. కనుక పాపికి శిక్ష విధించబడుతుంది. కనుక ఇక్కడ ఆ శిక్ష నుండి తప్పించడానికి అతని స్థానంలో ఎవరో ఒకరు శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించకుండా పాపం ఒప్పుకోదు. పాపము ఎప్పుడు కూడా బలి కోరుతూనే ఉంటుంది. నాకు రావాల్సింది నాకు ఇవ్వాల్సిందే. అది నువ్వు ఇస్తావా, ఇంకొకటి ఇస్తావా, నాకు అనవసరం.
ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణము. నేరస్తుడు అంటే పాపం చేసిన వాడు మరణిస్తాడా, లేకపోతే ఇంకొకడు మరణిస్తాడా అనేది నాకు అనవసరం. నాకు మరణం నాకు కట్టాల్సిందే, పెనాల్టీ కట్టాల్సిందే అని కోరుతుంది పాపం. దేవుడు తన న్యాయస్థానంలో కనికరించబడిన పాపికి బదులుగా తానే బలి అయిపోతాడు, తానే వెల చెల్లిస్తాడు. తన రక్తాన్నే ఆ యొక్క పాపానికి ఇస్తాడు. నీకు కావాల్సింది పెనాల్టీ కట్టాలి, శిక్ష అనుభవించాలి. నువ్వు శిక్షను కోరుతున్నావు, ఇదిగో ఎవరైతే నీకేంటి, ఇతనికి బదులుగా నేను దాన్ని అనుభవిస్తాను, నా రక్తం చిందిస్తాను. ఒప్పుకుంటావా? నా ప్రాణం ఇస్తాను, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు కావాల్సింది అదే అని చెప్పి దేవుని న్యాయస్థానంలో దేవుడే పాపానికి కావలసిన వెలను చెల్లించాడు. ఇది తీర్పుకు ముందే జరిగిపోయింది. మనం పుట్టక ముందే, మనం పాపులమని ఒప్పుకోకముందే ఆ న్యాయాధిపతి మన కోసం చెల్లించవలసిన శిక్ష అంతటిని కూడా ఆయన చెల్లించేశాడు. ఆయన చెల్లించాడు కాబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది మనం గ్రహించాలి. తరువాత అన్ని పాపాలకు అంటే మానవ న్యాయస్థానంలో నేరస్తుడు క్షమాపణ మాత్రమే పొందుతాడు. అదే ఇప్పటివరకు నేను చెప్పింది. కానీ శిక్ష అనుభవించడు, అది అలాగే ఉండిపోతుంది. మీరు చూడండి, ఎవరినైనా సరే ఒక వ్యక్తి హత్య చేశాడు, హత్య చేసిన వ్యక్తి ఆ యొక్క కుటుంబం ఎవరిని పోగొట్టుకుందో, ఎవరైతే ఆ కుటుంబ సభ్యుడిని చంపేశాడో ఆ వ్యక్తికి శిక్ష విధించబడాలి అని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరలా 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 కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇంకా తిరుగుతూనే ఉంటారు, ఎన్ని సంవత్సరాలు పెట్టినా. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వాడు తప్పించుకోకూడదు, వాడిని ఎలాగైనా శిక్షించాలి అని. అంటే ఎంత కాలం ఉన్నా ఆ నేరం బలి కోరుతూనే ఉంటుంది. ఒకవేళ అక్కడ న్యాయమూర్తి క్షమాభిక్ష పెట్టి వదిలేస్తే అతను బతికిపోతాడు. కానీ ఈ కుటుంబం మాత్రం ఒక వ్యక్తి అన్యాయపు తీర్పు తీర్చాడు, శిక్ష విధించబడవలసిన వాడు నిర్దోషిగా మనుషుల మధ్య తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకా కుమిలిపోతూనే ఉంటారు. ఇంకా ప్రతీకారంతో రగిలిపోయేవాళ్ళు అతన్ని చంపే నా పగ తీర్చుకుంటాను అని చెప్పి చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవ న్యాయస్థానంలో జరుగుతుంది. అంటే ఇక్కడ న్యాయమూర్తి శిక్ష రద్దు చేసిన పాపము ఇంకా బలి కోరుతూనే ఉంటుంది. దానికి కావలసిన శిక్ష అనుభవించేంత వరకు అది అలానే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ దేవుని న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ లేదు. మానవ న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ వస్తుంది. క్షమించబడిన వాడు శిక్ష నుండి తప్పించబడి వెళ్ళిపోతాడు. మరి ముందు తీర్చిన తీర్పు ఇతనికి ఉరి శిక్ష విధించాలి అనే తీర్పు అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి మిగిలిపోయాడు, శిక్ష అనుభవించాలి, ఎవరో ఒకళ్ళు అనుభవించాలి, ఎవరో అనుభవించరు. ఇది మానవ న్యాయస్థానం. కానీ దేవుని న్యాయస్థానంలో లోకంలో ఉన్న అందరూ కూడా మరణ శిక్షకు పాత్రులుగా ఉన్నారు. మరణ శిక్షకు పాత్రులుగా ఉన్న వీరందరినీ శిక్షించటానికి, వీరందరికీ బదులుగా, వీరందరికీ ఏ ఉరి శిక్ష అయితే చట్టం విధించేసిందో ఆ ఉరి శిక్షను
ఆ మరణశిక్షను దేవుడే, న్యాయాధిపతే అనుభవించాడు. అలా అనుభవించడం ద్వారా ఎందరి విషయంలో ఆయన ఆ శిక్ష అనుభవించాడో, ఎందరూ ఆ సత్యాన్ని అంగీకరిస్తారో వారందరికీ శిక్షను రద్దు చేసి నీతిమంతులుగా దేవుడు తీర్చుతాడు. ఇది నీతిమంతులుగా తీర్చబడటం అంటే. ఇక్కడ మానవ న్యాయస్థానంలో క్షమాపణ ఉంది, శిక్ష లేదు. కానీ ముందు తీర్పు వచ్చింది, ఉరిశిక్ష తీయాలి అని, ఉరిశిక్ష విధించబడాలి, ఉరి తీయాలి అని. అది వచ్చిన తర్వాత న్యాయమూర్తి క్షమించి వదిలేశాడు. మరి ముందు తీర్చిన తీర్పు ఏమవ్వాలి? అది జరగదు. కానీ దేవుని న్యాయస్థానంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి నిర్దోషిగా ప్రకటిస్తాడు, రెండవది శిక్షను కూడా అమలు పరుస్తాడు. రెండు జరిగిపోతాయి. కాబట్టి ఇదే దేవుని న్యాయస్థానం. ఈ కోణంలోనే ఆయన అన్ని పాపాలకు తనకు తానే న్యాయాధిపతి, న్యాయమూర్తే శిక్ష అనుభవించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇందులో ఇంతవరకు మనం వివరణ చెప్పుకున్నాం, నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటో. ఇందులో దేవుడు నీతిమంతులను తీర్చడంలో 3 విషయాలు ఆయన ప్రస్తావించాడు. మొదటి విషయం ఏమిటి అనేది మనం గ్రహించినట్లయితే క్షమాపణ. నీతిమంతులుగా తీర్చడంలో దేవుడు అనుసరించిన 3 విషయాలు ఏమిటంటే, ఒకటి క్షమాపణ. ఈ క్షమాపణ గురించి మనం చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చదువుకుందాం. తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక అంటాడు. అంటే ఇక్కడ యావత్ యూదా జాతి మొత్తం అక్కడ ధర్మశాస్త్రం కింద లోనైంది. ధర్మశాస్త్రము వారందరినీ కూడా దోషులుగా, అపరాధులుగా తీర్చింది. కానీ వారందరి కొరకు మరణించిన క్రీస్తు ప్రభు వారు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా వారు తీర్చబడలేకపోయారో వాటన్నిటిలో కేవలం విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నేడు మనం కూడా అలాగే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రంలో బలి అర్పించబడినప్పటికీ వాళ్ళు నీతిమంతులు కాలేకపోయారు. కానీ క్రొత్త నిబంధన సర్వలోక మానవాళిని ఒకే ఒక నియమం ద్వారా, అంటే విశ్వసించుట ద్వారా, దీనంతటిని నమ్ముట ద్వారా ఆ వ్యక్తి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దీనిలో ఉపయోగించబడిన ఒక ప్రధానమైన మాట ఏమిటి అంటే క్షమాపణ. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ అన్నాడు. అంటే పాప క్షమాపణ అంటే పాపములకు క్షమాపణ.
పాపములకు క్షమాశిక్ష విధించుటకు బదులుగా క్షమాపణ అనుగ్రహించబడతా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక తరువాత మనం రెండో విషయాన్ని ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ క్రైస్తవుడు ఇలాగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు కాడు. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి సువార్త చెప్పడానికి మేము వెళ్ళాం. అక్కడ సంఘంలో సేవకుడు ఆహ్వానించాడు. అదే సమయంలో అక్కడ లూథరన్ చర్చిలో ఒక కూడిక జరుగుతుంది. కాబట్టి మనం సపరేట్గా ఇక్కడ పెట్టే బదులు అక్కడికి వెళ్ళి చెప్దాం అని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న ఆ పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను విశ్వాసము, మారు మనసు ద్వారా పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మీరందరూ కూడా విశ్వసించండి, దీన్ని మారు మనసు పొందండి, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేస్తాడు, తద్వారా మీరు నరకాన్ని తప్పించుకుంటారు అని బోధించిన మీదట అయిపోయింది. బోధ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటున్నాడు, మనం అందరము కూడా పాపులమే అన్నాడు. నేను కూడా పాపిని అన్నాడు. ఎప్పుడండి అంటే ఇప్పుడు కూడా పాపిని. ఎందుకు అంటే మనము రక్షించబడిన పాపులము అన్నాడు. రక్షణ పొందక ముందు రక్షణ లేని పాపులము, రక్షించబడిన తర్వాత రక్షింపబడిన పాపులము అన్నాడు. చూడండి ఎంత అంటే, రక్షణ పొందక ముందు పాపులమే అయితే, రక్షించబడిన తర్వాత కూడా పాపులమే అయితే, మధ్యలో రక్షణ ఏం చేసింది మనకి? అసలు ఆ రక్షణ వలన ఉపయోగం ఏమిటి? ఇది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి తప్పు విశ్వాసంలో ఉన్నారు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు కాదు. లోకంలో ఒక వ్యక్తి క్షమాపణ పొందినప్పటికీ కూడా ఆల్రెడీ కోర్టు అతన్ని నేరస్తుడని తీర్చింది. లోకము నేరస్తుడుగానే చూస్తుంది. క్షమాపణ బ్రతకటానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. నేర విముక్తి అనేది జరిగించలేదు. కనుక అతడు నేరస్తుడుగానే ఉంటాడు. అవసరమైతే కోర్టు విడుదలైన తర్వాత ఇంకొక నేరం కూడా చేయొచ్చు, ఇంకొక హత్య కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుని న్యాయస్థానంలోకి వచ్చేసరికి మనము క్షమాపణ పొందిన తరువాత పాపులం కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, ఇక మీదట నేను నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒక కూలివానిగా చేర్చుకో అన్నాడు. ఇది నా స్థితి, ఇంతకంటే నాకు మరొకటి లేదు అన్నాడు. కానీ ఆ తండ్రి అతన్ని కూలివానిగా చేర్చుకోలేదు. క్షమించి కుమారత్వపు హక్కును, మరలా ఆస్తిలో భాగాన్ని తన తండ్రిగా, తన కుమారునిగా అతనికి హక్కును అనుగ్రహించాడు. అతడు దోషిని దోషిగా కాకుండా నిర్దోషిగా ఎంచాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నిర్దోషిగా ఎంచాడు కాబట్టే అతడు ఏమయ్యాడు అంటే కుమారుడు అయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవుని కుమారులయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. కనుక క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు లేక పాపి కాదు. అతడు నీతిమంతుడు. దేవుడు అతన్ని నీతిమంతుడుగానే ప్రకటిస్తాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఇదే జరుగుతుంది. అతను నీతిమంతుడో కాదో అతనికి తెలుసు. ఆ యొక్క కుమారుడు, నేను నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని చెప్పేశాడు. ఎందుకంటే అది వాస్తవం.
వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పేశాడు. అది వాస్తవమైన తండ్రి అతన్ని అలాగా అంగీకరించలా. ఆ స్థితిలో అంగీకరించలా. కుమారుడుగానే అంగీకరించాడు. కుమారుడుగానే ప్రకటించాడు. ఇది మనం గ్రహించాలి. అతడు తన పాపాలకు మరొకరు అంటే అతని పాపాలకు మరొకరు శిక్ష విధించేలాగా న్యాయమూర్తి తీర్పు తీరుస్తాడు. ఆ శిక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించాడు. తీర్పు తీర్చినవాడు ఆయనే, తీర్పులో ఉన్న శిక్షను కూడా అనుభవించినవాడు ఆయనే. ఇదే దేవుని న్యాయస్థానంలో ఒక మనిషి లేక ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడే విధానం. క్రీస్తు లేకుండా అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించకుండా దేవుడు ఎప్పుడూ క్షమించడు. మానవ న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ దొరుకుతుంది. అంటే శిక్షను గూర్చిన తీర్పు అలాగే ఉండిపోతుంది. కానీ శిక్ష పొందవలసిన వాడు క్షమించబడి బయటకు వెళ్ళిపోతాడు. అతని కోసం ఆ ఉరితాడు అలాగే ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ అతడు క్షమించబడి విడుదల చేయబడతాడు. కానీ దేవుని న్యాయస్థానంలో ఆ శిక్ష ఎవరో ఒకరు అనుభవించాలి. నేరం చేసిన వాడా లేక అతన్ని క్షమించి విడిచిపెట్టిన వాడా ఎవరో ఒకళ్ళు శిక్ష అనుభవించాలి. ఆ ఎవరో ఒకళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఆ న్యాయమూర్తే తాను విధించిన తీర్పును నెరవేర్చుటకు తానే మన పాపములకు వెల చెల్లించాడు, అనుభవించాడు, శిక్ష అనుభవించాడు. తద్వారా మనకు క్షమాపణ అనేది వచ్చింది. లేకపోతే మనకు క్షమాపణ అనేది లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఇంత స్పష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. కనుక ప్రియమైన వాట్లారా, నీతిమంతుడిగా తీర్చబడటం అంటే ఏంటో మనం వివరించుకున్నాం. రెండో విషయము ఆ యొక్క నీతిమంతునిగా తీర్చడంలో దేవుడు అనుసరించిన విధానాలు, అందులో మనం మూడు విషయాలు ఉన్నాయి. అందులో మొదటి విషయము క్షమాపణ ద్వారా. ఇంతవరకు మనం క్షమాపణ గురించి చెప్పుకున్నాం. మిగిలిన 2 విషయాలను మనము రేపటి దినాన మనము నేర్చుకుందాం. కనుక ఇంకా మీలో ఎవరైనా సరే నీతిమంతులుగా తీర్చబడకపోతే, ఇంకా దోషులుగా ఉంటే, వెల చెల్లించిన న్యాయమూర్తి అయిన క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ కోసం ఎదురు చూస్తుంది. నీ విషయంలో అది వృధా పోకుండా దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే, నీవు ఉరికంబానికి ఎక్కవలసిన నీవు తప్పించబడతావు. ఒకవేళ న్యాయమూర్తి నీకు బదులుగా వెల చెల్లించినప్పటికీ, శిక్ష అనుభవించినప్పటికీ దాన్ని నీవు అంగీకరించకపోతే రెట్టింపు శిక్ష నీకోసం నిత్య తీర్పులో ఎదురు చూస్తుంది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకునే అవకాశాన్ని ఆ న్యాయమూర్తి ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు నీది కాదు. నీవు చెల్లించవలసిన ఆ వెల, ఆ యొక్క శిక్ష విధించిన న్యాయమూర్తి తానే స్వయంగా బలిపశువైపోయాడు. అలాగ తనను తాను మన కోసం బలి అర్పించుకున్నాడు. ఇది ఎక్కడా జరగదు, ఏ దేశంలో జరగదు. ఇది న్యాయమూర్తి అనేవాడు శిక్షలు విధించుకుంటూ వెళ్ళిపోతాడు, తీర్పులు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మౌనతుడు, ప్రేమ కలిగిన దాన్ని శిక్ష అనుభవించు అంటే తాను సృష్టించిన
మానవుల కొరకు తానే బలియాగమైపోయిన మా ప్రేమ కలిగిన వాడు కనుక నువ్వు ఇంకా దేవుడు నీలో ఉంటే తిరిగి దేవుడు నీకు వాసిన ఈ గొప్ప ప్రణాళికను త్యాగాన్ని గురించి మారు మనసు పొందుట ద్వారా రక్షణ పొందు ద్వారా నీతిమంతుడిగా దేవుని చేత ఇది మహాభాగ్యం. ఈ మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.